హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను మాగాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఈ మాగాయ నిల్వ పచ్చడికి నేను వచ్చేసి 2 kgs మామిడికాయలు తీసుకున్నాను. 2 kgsకి వచ్చేసి పెద్ద కాయలే ఇవి. సో 4 కాయలు వచ్చినాయి 2 kgsకి. మనమైతే వీటిని బాగా ఈ మామిడికాయలు అనేసి బాగా మనము వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని బాగా తేమంతా పోయేటట్టుగా బాగా తుడవాలి. ఏదైనా మనము కాటన్ క్లాత్ అలా తీసేసుకొని బాగా మనము తుడిచి బాగా డ్రై అయిన తర్వాత మనం వచ్చేసి ఈ మామిడికాయ పైన ఉండే తొక్కును మనము తీయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము తొక్కను బాగా డివైడ్ చేయాలి. అయితే ఈ మామిడికాయ పచ్చడి పెట్టడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మామిడికాయ పచ్చడి అన్నమాట. చాలా బాగుంటుంది. సో నేను ఆవకాయనే కాకుండా ఇలా మామిడికాయ నిల్వ పచ్చడి కూడా చేస్తున్నాను. ఇంకొచ్చేసి ఇలా మనము తొక్కంతా తీసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం చిన్న ముక్కలుగా వీటిని చేసుకోవాలి. చిన్న ముక్కలుగా చేసేసుకొని మనము ఇలా బాగా చూడండి, వీడియోలు చూపిస్తున్న విధంగా. మనకు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం చిన్నగా అయినా చేసేసుకోవచ్చు మనము. సో మనం కత్తితో కాబట్టి కట్ చేసేది మనకు ఎంత వీలుగా అంటే అంత. మనం వచ్చేసి ఒక కాటన్ క్లాత్ మీద ఇవన్నీ ఎండలో వేసుకొని బాగా ఆరనివ్వాలి. డ్రై అయ్యేటట్టుగా బాగా ఆరనివ్వాలి. అదేవిధంగా ఉప్పును కూడా మనము కల్లుప్పు తీసుకోవాలి. కల్లుప్పు తీసేసుకొని రాక్ సాల్ట్ తీసేసుకొని మనము ఎండనివ్వాలి. మనం ఉప్పు, కారం, ఆవపిండి కానీ మెంతులు కానీ వీటన్నిటిలో అసలు తేమ అనేది ఉండకూడదు. ఎట్లా తేమ లేకుండా మనం ఎంత జాగ్రత్తగా పచ్చడి పెడితేనే అలా అంత జాగ్రత్తగా ఈ పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చేసిన తర్వాత కూడా మనము తేమ తగిలే ప్రదేశంలో కానీ అదేవిధంగా తేమగా ఉండే గరిటెను కానీ తగలద్దు. మనము ఇలా బాగా డ్రై అయిన తర్వాత మనం వచ్చేసి 4 కప్పుల యాక్చువల్లీ 3 కప్పులకు వచ్చేసి మనము కొలతలతో నేను ఊరగాయ పెట్టేసినాను. 3 కప్పులకు వచ్చేసి మనము 1/2 కప్పు ఉప్పు, 1 కప్పు కారం పొడి, అదేవిధంగా మనకు ఆవపిండి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే కనుక మనకు చేదు వస్తుంది. సో మనం 4 or 2 స్పూన్స్ మ్యాక్సిమం 2 స్పూన్స్ ఆవపిండి, అదేవిధంగా మెంతిపిండి కూడా 1 స్పూను. నాకు 2 kgs మామిడికాయ ముక్కలకు వచ్చేసి 4 గ్లాసెస్ ముక్కలు అయినాయి అన్నమాట ఇలా డ్రై చేసిన తర్వాత. సో నేను 3 గ్లాసులకి 1/2 కప్పు ఉప్పు అయితే కనుక కొద్దిగా 1 గ్లాస్కి ఇంకొద్దిగా ఎక్కువ ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ఈ పచ్చడిలో నిల్వ పచ్చడిలో మనకు మాత్రం ఏంటంటే ఉప్పు కారం అనేది సమపాలంలో పడితేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అదేవిధంగా ఆయిల్ కూడా మనము కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవడం అంటే మరీ ఎక్కువ కాకుండా పైకి తేలే విధంగా మనము ఈ ఆయిల్ అనేది వేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఉప్పు కారం కూడా ఎక్కువ వేసుకున్నా కూడా తినలేము. ఒకవేళ తక్కువ అయితే మనము పచ్చడి అంతా తయారైన తర్వాత పచ్చడి ఊరిన తర్వాత మనం వచ్చేసి టేస్ట్ చేసి ఒకవేళ ఉప్పు కారం కొద్దిగా తక్కువ అయితే కనుక మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ మాగాయ పచ్చడికి వచ్చేసి మనం ముందుగానే ఈ 2 kgs మామిడికాయ ముక్కలకు వచ్చేసి 1/2 kg మనం ఆయిల్ తీసుకోవాలి. మనము పల్లి ఆయిల్, ఇంకా లేదంటే మనకు ఏ ఆయిల్ అవైలబుల్లో ఉంటే నువ్వుల నూనె ఏది అవైలబుల్లో ఉంటే ఆ ఆయిల్ తీసేసుకొని మనము బాగా కాచుకొని పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత అందులోనే మనము ఈ ఆయిల్ అనేది చల్లారిన తర్వాత 1/2 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు కారం పొడి, ఒక 2 or 3 స్పూన్స్ పైన ఆవపిండి, 1 స్పూను మెంతిపిండి ఇవన్నీ వేసేసుకొని ఈ ముక్కలు కూడా వేసేసుకొని మనము బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మనము మంచి రంగు కోసం 1 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనము కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను బాగా దంచుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా అంటే ఒక 2 గడ్డలు వెల్లుల్లి రెబ్బలను మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలను వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి స్మెల్ వస్తుంది, ఆరోమా బాగుంటుంది. మనకు పచ్చడి చేసినప్పుడు
ఎన్ని కొత్తగా ఉన్నప్పుడు మనం అయితే ఇంకా ఆ పచ్చడితోనే తింటాం అనమాట. నేనైతే ఆ పచ్చడితోనే తింటాను. ఎప్పుడైనా సరే మా ఇంట్లో మాత్రం నేను ఏ కర్రీస్లోకైనా పచ్చడి లేని మాత్రం నేను తినను. నాకు అది అలవాటు అనమాట. పచ్చడి అంటే నాకు అంత ఇష్టం. అన్ని పచ్చడిలో కల్లా ఈ మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము. మీకు ఏ పచ్చడి ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా పచ్చడి ఇలా వీడియో చూపిస్తున్న విధంగా వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టి వేసేసుకొని బాగా కలిపేంత వరకు బాగా కలవనివ్వాలి. వీలైనంత వరకు మనము జాడీలో కానీ ఈ పచ్చడిని అదేవిధంగా గాజు సీసాలో కానీ ఇంకా మనకు ఏది అవైలబుల్లో లేనప్పుడు ప్లాస్టిక్ దాంట్లో మనము ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ దాంట్లో కానీ సిల్వర్ దాంట్లో కానీ ఈ పచ్చడిని స్టోర్ చేసుకున్నప్పుడు అంతా మసకగా నల్లగా ఆ గిన్నెలు మారిపోయి హోల్స్ పడతాయి. మనం ఆ పచ్చడి తిన్నా కూడా అంత సేఫ్ కాదు. సో మనము ప్లాస్టిక్ గాజు గ్లాస్ కానీ లేదా జాడి కానీ అవైలబుల్లో ఉంటే కనుక మనము దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటనమాట, ఈ ప్లాస్టిక్ జార్లో తేమ అనేది లేకుండా మనం చూసుకోవాలి. తేమ అనేది లేకుండా చూసుకొని ఇలా మనము 1 by 1 వేసుకోవాలి. ఆయిల్ అనేది మ్యాక్సిమం ఎక్కువగా సరిపడినంత ఉండడానికి, అంటే ఆయిల్ తేలే విధంగా ఉండాలి. ఇప్పుడైతే ఇది ఆయిల్ అంతా పీల్చేసినట్టు ఉంది కానీ ఆయిల్ మాత్రం నేను కరెక్ట్గానే వేసినాను. ఇదంతా ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఒకవేళ ఆయిల్ తక్కువ అని మనకు అనిపిస్తే మళ్ళీ కాచి చల్లార్చి మళ్ళీ దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.